హలో వ్యూవర్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? ఇండియన్ రీజనల్ రెసిపీస్కి మీకు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హెల్దీ వెజ్ పాస్తా. యూజువల్లీ పాస్తా అనగానే మనకి సాసెస్ మైదా వేసి పాలలో వైట్ సాస్ చేసి చేయడం అవన్నీ అన్హెల్దీగా ఉంటాయి కదా, మైనీస్ వేసి చేయడం. అట్లా కాకుండా ఒక హెల్దీ విధంగా చేసుకొని మనం అప్పుడప్పుడు తినేలాగా ఒక హెల్దీ సాస్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. దానికి నేను కొంచెం వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ ఉడికించి తీసుకున్నాను. కాలీఫ్లవర్ తీసేసిన తర్వాత, అంటే కాలీఫ్లవర్ తక్కువ సేపు ఉడికించుకోవాలి. అందులోనే ఒక 2-3 చిన్న టమాటోలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి ఉడికిస్తున్నాను. కాలీఫ్లవర్ తీసేసిన తర్వాత టమాటోలని ఎండుమిర్చిని కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. వాటిని కూడా ఉడికించి తీసేసుకున్న తర్వాత టమాటోలో నుంచి స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఉడికించిన నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు వేసి నేను పాస్తా కూడా బాయిల్ చేస్తున్నాను. నేను ఇక్కడ హోల్ వీట్ పెనే పాస్తా తీసుకున్నాను, అంటే మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసిన పాస్తా అనమాట. దాంతోపాటు నేను ఇక్కడ రెడ్ బెల్ పెప్పర్ ఉంటుంది కదా, అంటే క్యాప్సికంలో రెడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని ఒక సగం కంటే తక్కువ కోసుకొని మనం రోస్ట్ చేసుకుంటాం కదా గ్యాస్ మీద, ఆ విధంగా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఉడికించి తీసుకున్న కాలీఫ్లవర్, ఎండుమిర్చి, టమాటోస్కి స్లిట్లు పెట్టి ఉడికించుకున్నాం కదా, ఆ స్కిన్ తీసేసిన టమాటోస్ని, కొంచెం పన్నీరు, దాంతోపాటు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న రెడ్ బెల్ పెప్పర్ స్కిన్ తీసేసి కొంచెం కడుక్కొని మంచిగా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇదే మనకి పాస్తా సాస్ అన్నమాట. బేస్ అనేది దీంతోనే తయారవుతుంది. ఇంకా మనకి వేరే టమాటో సాసులు కానీ, మైనీస్లు కానీ, మైదాతో పాలతో చేసుకునే సాసులు కానీ, వీటన్నిటికీ అవేమీ అవసరం ఉండవు. ఇప్పుడు ఒక కడాయిలో నేను కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, తప్పకుండా వేయండి బటర్. లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు, ఉంటే వేసుకోండి. కొంచెం బటరు ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత అందులో చాలా ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, అంటే వెల్లుల్లిపాయ చాలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట, రఫ్గా. అది వేసి కొంచెం సాటే అయిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అది కూడా సాటే చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ పేస్ట్ చేసేటప్పుడు పాస్తా పేస్టు ఎక్కువ టమాటోస్ వేయకండి. ఎక్కువ టమాటోస్ వేస్తే ఇది టమాటో ఫ్లేవర్ వచ్చేస్తుంది. నేను చూపించినట్టుగా ఒక లిమిటెడ్లోనే అన్నీ వేసుకోండి, ఎక్కువ ఏమీ వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ సాటే అయిన తర్వాత అందులోనే మీరు వేసుకోవాలన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ వేస్తున్నాను, బెల్ పెప్పర్స్. మీ దగ్గర అవి లేకపోతే ఓన్లీ గ్రీన్ బెల్ పెప్పర్ వేసుకోండి. క్యాప్సికమ్, క్యారెట్స్, మష్రూమ్స్ వేసుకోవచ్చు. ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, అవన్నీ వేసుకోవచ్చు. జుకినీ వేసుకోవచ్చు మీరు. ఇవన్నీ వేసుకొని కొంచెం సాటే చేసుకోవాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు సాటే అయిన తర్వాత మనం ముందుగా పాస్తా గ్రేవీ పేస్ట్ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి, డ్రైడ్ రెడ్ చిల్లీస్, టమాటోస్, కాలీఫ్లవర్, రెడ్ బెల్ పెప్పర్ అండ్ పన్నీర్, వీటితో కలిపి ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలి. వేసేసి ఒక 2-3 నిమిషాలు అట్లా కలుపుకుంటా మధ్యలోనే మనం మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. మిక్స్డ్ హర్బ్స్ అని రెడీమేడ్ ప్యాకెట్స్ వస్తాయి, లేకపోతే బాటిల్ వస్తుంది, అది కొంచెం వేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా పర్లేదు, వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. వేసుకొని ఇప్పుడే ఉప్పు గట్ట చూసుకోండి. కలుపుకుంటూ కొంచెం ఆయిల్ సైడ్స్కి వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, ఆ పాస్తాని ఇందులో వేసేయండి. వేసి మంచిగా కలుపుకోవాలి. నేను వెజిటేబుల్స్ బాయిల్ చేసి నీళ్ళలోనే పాస్తా కూడా వేసి ఉడికించాలని చెప్పాను కదా, ఆ నీళ్లు మొత్తం పారేయకుండా కొంచెం ఉంచి పెట్టుకున్నాను. ఆ నీళ్ళే ఇప్పుడు నేను ఈ పాస్తాలో వేసాను అనమాట. తర్వాత కొంచెం నీళ్లు వేడి చేసుకొని హాట్ వాటర్ వేసాను. ఇది కొంచెం రన్నీగా ఉంది అని అనిపించినప్పుడే మీరు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉడికిన తర్వాత అంటే కొంచెం రన్నీగా ఉంచండి, బాగా థిక్గా చెయ్యొద్దు. ఇప్పుడు కొంచెం ఉడుకుతున్నప్పుడే నేను ఇక్కడ బేసిల్ లీవ్స్ వేసేసాను. బేసిల్ లీవ్స్ అగైన్ ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే, చాలా దగ్గర దొరకదు ఇది ఈజీగా. దొరకకపోతే మీరు వేయకపోయినా ఏం పర్వాలేదు, వేస్తే కొంచెం అథెంటిక్ ఫ్లేవర్స్గా ఉంటుంది.
ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, స్పూన్తో ఇట్లా తీసుకుంటా. ఆ రన్నీ టైప్లో అంత కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు బంద్ చేసేయండి. ఒకవేళ మీరు చీజ్ వేస్తుంటే, నేను ఇక్కడ చూపించాను కదా, నేను అమూల్ చీజ్ కొంచెం వేస్తున్నాను. దానివల్ల కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్గా అవుతుంది అనమాట. మీరు ఇది వండి చేసి ఒక 5-10 నిమిషాల తర్వాత తిందామని అనుకుంటే అది చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని చాలా థిక్గా అయిపోతుంది. అందుకని మీరు కొంచెం రన్నీగా ఉన్నప్పుడే గ్యాస్ బంద్ చేసేసి ఆ తర్వాత ఇందులో కొంచెం ఈ చీజ్ వేసుకొని మూత పెట్టి వదిలేయండి. తర్వాత మీరు 10 నిమిషాలు తర్వాత తిన్నా కూడా మీకు అది పెద్ద థిక్గా అవ్వదు. కన్సిస్టెన్సీ బాగుంటుంది, తినేలా ఉంటుంది, కొంచెం గ్రేవీలా. మీరు చూసారు కదా ఈ పాస్తా ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఎలా మీకు కుదిరిందని. ఇది నా సొంత రెసిపీ అయితే కాదండి. నేను బోలెడన్ని యూట్యూబ్లో పాస్తాని హెల్దీగా చేయాలని, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం, చేయాలని చూస్తే చాలా ఈ వీడియోస్ నేను చూసి తర్వాత నాకు నేనుగా కొన్ని చేర్పులు మార్పులు చేసి ఒక 5-6 సార్లు వండి నాకు నచ్చిన విధంగా నేను ఎక్స్పెరిమెంట్ చేసి అచీవ్ చేసినప్పుడు ఇది బాగుంది, ఈ విధంగా చేస్తే బాగుందని నాకు అనిపించినప్పుడు ఆ విధంగా నేను చేయడం మొదలుపెట్టాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా చేసి మీ పిల్లలకి పెట్టాలి, నాకు చెప్పాలి ఎలా ఉందనేసి. మీకు గనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి.